నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్కరోజే 10 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 49కి చేరుకుంది. ప్రస్తుతం 24 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 3 కేసులు నమోదవగా ఎన్టీఆర్ జిల్లాలో 2కి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాలలో ఒక్కో కేసు నమోదైంది. దీంతో ప్రజల్లో మరోసారి కరోనా భయం మొదలైంది. అయితే ఇది కొత్త వేవ్ కు సంకేతమా లేక సాధారణంగా అప్పుడప్పుడు నమోదయ్యే కేసులేనా? రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? హాస్పిటల్స్ లో పడకలు, ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారా? ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో పర్యవేక్షణ పెంచారా? ప్రజలు మాస్కులు ధరించాలా? పరీక్షలు పెంచుకోవాల్సిన అవసరం ఉందా? ఒకవైపు కేసులు పెరుగుతున్నా మరోవైపు వైద్య నిపుణులు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని మాత్రమే సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింతగా అప్రమత్తంగా ఉండడం అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తుందా? ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచిందా? ప్రజలు ఎంత మేర అప్రమత్తంగా ఉండాలనేదే మెయిన్ క్వశ్చన్స్. ఎస్, 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పేరు మళ్లీ మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్లో రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు డాక్టర్ సుమన గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే డాక్టర్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. అక్కడ కేసెస్ పెరిగిపోతున్నాయి. ఓవరాల్గా 49 కేసెస్ ఇప్పుడు నమోదైనట్టుగా కనిపిస్తుంది అండ్ 4 మెంబర్స్ చనిపోయినట్టుగా వినిపిస్తుంది. సో ఏంటి అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ నిజంగానే కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుందా? నమస్తే అండి. ఇప్పుడు మళ్ళీ ఎపిడమిక్ అనేది కరోనా RF5 వైరస్ కొత్తగా విజృంభించడం అనేది చూస్తూ ఉన్నాము. ఏపీలో 49 కేసెస్ ఇప్పటికీ నమోదయ్యాయి. దాంట్లో 10 లేటెస్ట్ గా ఈ రోజు నమోదయ్యాయి. అయితే ఈ దీంట్లో కొంత మేరకి మరణాలు ఉన్నప్పటికీ ఇవి నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్ కి వస్తే అది ఫ్లూ లాగానే ఉంటుందన్నమాట. బట్ ఎవరైతే వృద్ధులు గాని ఆర్ క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు గాని ఆర్ చిన్న పిల్లలు గాని గర్భిణీ స్త్రీలు గాని ఈ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయితే సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంటేనే చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు, డేంజర్ అని చెప్పొచ్చు. అవునవును, ఎగ్జిస్టింగ్ డిసీజెస్, క్రానిక్ ఇల్నెసెస్ ఉంటే ఇట్స్ అన్ డేంజర్ బెల్ టు ద సొసైటీ. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ప్రచారం నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా కూడా. చాలా మంది ఇలా వీడియోస్ రిలీజ్ చేస్తుంటే క్యాజువల్ జనాలు కూడా చాలా ఈజీగా పానిక్ అయిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో నిజంగానే పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది అని అడిగితే ఏం చెప్తారండి? నిజంగా చూస్తే పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అంటూ ఏమీ లేదు. బట్ జాగ్రత్తగా ఉండటం, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేది ఆవశ్యకం అన్నమాట. క్రౌడ్స్ లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం కానీ ఆర్ శానిటైజేషన్, సోషల్ డిస్టాన్సింగ్, అవే కాకుండా ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఉంటారో, ఇందాక మాట్లాడుకున్నట్టు క్రానిక్ డిసీజెస్ తో బాధపడిన వాళ్ళు ఆర్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఆర్ ఆస్తమా అట్లాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు మాత్రం బాగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సినేషన్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో హెల్దీ ఇండివిజువల్స్ కి అంత భయంకరంగా అన్నట్టు ఇప్పటికీ రికార్డ్స్ లో అట్లా అయితే ఏమీ నమోదు అవ్వలేదు. బట్ జాగ్రత్తలు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో సుమన గారు, ఇప్పుడు ఒకవేళ కొంచెం ఫీవరిష్గా ఉన్నా, కోల్డ్ కాఫ్ ఇలా ఉంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఓవర్ ది కౌంటర్ టాబ్లెట్స్ తీసుకుంటే బెస్ట్, లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్? ఎందుకంటే చాలామంది ఇలా లైక్ హోమ్ మెడిసిన్స్ ఇలా వాడుతూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్లో కిట్లో ఉన్న మెడిసిన్స్నే వాడుతూ ఉంటారు సజెషన్స్ తీసుకోకుండా. సో ఇది సేఫ్ అంటారా? అలా వాడకూడదు, కౌంటర్ మెడిసిన్స్ అట్లా వాడకూడదు. ఎప్పుడైతే ఇండివిజువల్స్ కి కోల్డ్ కానీ, రెడ్నింగ్ ఐస్, లేకుంటే ఫీవర్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో డెఫినెట్ గా కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అలా చేయించుకున్న తర్వాత డాక్టర్ ని సంప్రదించి చేయించుకొని మెడిసిన్స్ వాడటం అనేది ఒక సేఫ్ అయిన వే అన్నమాట. అలా కాకుండా సెల్ఫ్ గా మెడిసిన్స్ తీసుకొని అలా చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ అ రికమెండెడ్ వే. సో ఎప్పుడు కానీ ఏ ప్రాబ్లమ్ కొంచెం గమనించిన, అంటే అరే సాధారణ కోల్డ్ కదా, తొందరగా క్యూర్ అయిపోతుంది అట్లా అనుకోకుండా, చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బెటర్ యూ కెన్ గెట్ ఇట్ డన్ ఏ కోవిడ్ టెస్ట్, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎర్లీ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ వాట్ విల్ బి ద ఏంటి హెల్త్ ప్రాస్పెక్ట్స్ ఎట్లున్నాయి అట్లా చూసి దానికి అనుగుణంగా డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో సుమన గారు, ఒక టైంలో కరోనాకి సంబంధించి ఐసోలేషన్ వార్డ్, ఒక ప్రత్యేకంగా ఒక దానికి సిబ్బంది, ఇలాంటివన్నీ మనం చూసాము. అలాంటి ఏర్పాట్లు కూడా చూసాము. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ నిజంగా ఇప్పుడు పాండమిక్ హిట్ అయ్యే ఛాన్సెస్ లేవని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ముందు జాగ్రత్తగా? ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్ప్రెడ్ చేయడం వల్ల వ్యక్తిగతంగా అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఆల్రెడీ కోవిడ్ గురించి అవగాహన అనేది ఉంది. మళ్ళీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు ప్రజలు అలర్ట్ అవుతారు. సో నార్మల్ ఇండివిజువల్స్ మామూలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల, ఆర్ హై రిస్క్ ఇండివిజువల్స్ ఎక్కువగా డాక్టర్స్ సంరక్షణలో ఉండటం వల్ల ఈ కోవిడ్ నుంచి వచ్చే మరణాలని అరికట్టవచ్చు అండ్ వాటి మార్బిడిటీ నుంచి కూడా కంట్రోల్ చేయవచ్చు. సో ఒకటి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డేంజరస్ డిజీజ్ ఫర్ ద హెల్దీ ఇండివిజువల్స్. ఇది సాధారణ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్, ఫ్లూకి వచ్చినట్టు ఎట్లాంటి మెజర్స్ తీసుకుంటామో ప్రివెంటివ్ మెజర్స్ అలా తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం సీరియస్ గా వాళ్ళ ప్రివెంటివ్ మెజర్స్ డాక్టర్ సంరక్షణలో తీసుకొని టెస్టులు చేసుకోవడం, వ్యాక్సిన్స్ చేసుకోవడం అనేది చెయ్యాలి. సాధారణ ప్రజలు కూడా మనము ఇంతకు ముందు పాండమిక్ వచ్చినప్పుడు ఎట్లాంటి మెజర్స్ తీసుకున్నాము, మాస్క్ వేసుకోవటము, వామ్ వాటర్ తాగటము, మళ్ళీ హ్యాండ్ శానిటైజర్, సోషల్ డిస్టాన్సింగ్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవటము, అట్లాంటివి పాటిస్తే ప్రివెంటివ్ మెజర్స్ ఎప్పుడైతే గట్టిగా పాటిస్తామో అప్పుడు మన ఇమ్యూనిటీ తోని కరోనా నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే అండి, ఇప్పుడు ఓవైపు కరోనా కేసెస్ పెరిగిపోతున్నాయి, బట్ ఎట్ ది సేమ్ టైం ఈ టైంలో సీజనల్ ఫ్లూ అనేది కూడా చాలా జనరల్గా చాలా మందికి వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రెండింటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? యూజువలీ సీజనల్ ఫ్లూ, కరోనా సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటున్నాయి. బట్ సమ్ టైమ్స్ కరోనా సిమ్టమ్స్ లిటిల్ బిట్ ఎక్సెస్ అని చెప్పొచ్చు. అందుకే కరోనా టెస్ట్ అనేది, ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం కోవిడ్ టెస్ట్ చేస్తే, కరోనా టెస్ట్ చేసుకుంటే ఏంటంటే అది నార్మల్ ఫ్లూనా లేకపోతే కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తుంది. సో టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫ్లూ అండ్ కోవిడ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ ద కోవిడ్ టెస్ట్ అన్నమాట. ఓకే. సో హాస్పిటల్స్లో మనం చూసాము కరోనా టైంలో చాలా బెడ్ షార్టేజ్ ఉండింది, అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ షార్టేజ్ ఉండింది, మందుల షార్టేజ్ ఉండింది. సో ఇప్పుడు మన గవర్నమెంట్ అంతా రెడీగా ఉందని అడిగితే ఏం చెప్తారండి, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ గనక రిపీట్ అయితే? అప్పుడు పాండమిక్ హిట్ అయినప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ అ సడన్ న్యూ డిసీజ్ హిట్ గ్లోబలీ ఎట్ ఎ టైం. సో దాట్ ఏంటి అంటే ప్రజలు కానీ, ఇటు వైద్య సిబ్బంది కానీ ఆర్ సైంటిస్టులు కానీ, దే ఆర్ ఫుల్లీ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్ అన్నమాట. అది న్యూ హిట్ మనకప్పుడు. సో అప్పుడు ఏంటి, ప్రతిదీ మనము ఏ ఏ పద్ధతిలో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ మరణాలు సడన్ గా సంభవించటము, అండ్ వైద్య సిబ్బంది అండ్ గవర్నమెంట్ కూడా ఇన్ షార్ట్ నోటీస్ ఆఫ్ పీరియడ్ రెడీగా లేకపోవటము,
వాటి వల్ల బెడ్ షార్టేజెస్ అండ్ మరణాలు ఎక్కువ సంభవించటం అనేది అట్లా అయ్యింది. బట్ ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, వైద్య సిబ్బంది ఈజ్ రెడీ టు టేక్ ద take the whatever emergencies they can handle it. And government కూడా కొన్ని నిర్ణీతమైన అంశాలలో వాటి హాస్పిటల్స్ లో కానీ వాటిల్లో సిద్ధంగా ఉంది. సో మనము అప్పుడున్నంత షార్టేజ్, అప్పుడున్న ఆక్సిజన్ కొరత అట్లాంటివనేవి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకపో ఐ మీన్ వీ కెన్ ద సిస్టమ్ కెన్ హ్యాండిల్ ఈజీలీ వాట్ ఎవర్ ద కోవిడ్ ఇస్ కాజింగ్ డిసాస్ట్రస్ కాంప్లికేషన్స్ ఆర్ ఏవైతే మనము డిసీజెస్ మార్బిడిటీ మార్టాలిటీ తోని హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళని ఈజీగా హెల్త్ సిస్టమ్ కానీ అండ్ గవర్నమెంట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఓకే. సో సుమన గారు, ఇప్పుడు ఈ కరోనా ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్న అంత ప్యానిక్ సిచ్యువేషన్ కాదని, అండ్ ఇండివిజువల్స్, హెల్దీ ఇండివిజువల్స్ ఆర్ సేఫ్ అని చెప్తున్నారు. బట్ ప్రెగ్నెంట్ అండ్ అలాగే వృద్ధులు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, ప్రత్యేకించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్? ప్రెగ్నెంట్ విమెన్, వృద్ధులు అండ్ పిల్లలు అండ్ క్రానిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టాన్సింగ్, ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ పెట్టుకోవడము, కోవిడ్ వచ్చిన వాళ్ళ, డిసీజ్ ఉన్న వాళ్ళ దగ్గరలో ఉండకుండా, కోవిడ్ వచ్చి ఉంటే ఐసోలేషన్ లో ఉండటము అండ్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటము అనేవి కంపల్సరీగా, ఆర్గన్ అనాలిసిస్, వాటికి సంబంధించిన మెడిసిన్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ అట్లాంటివి తీసుకోవడం అనేది కంపల్సరీ అన్నమాట. ఓకే. సో సుమన గారు, మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి, కంటిన్యూ చేద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత. అసలు నిజంగానే కరోనా అనేది డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కేసెస్ చూస్తున్నాము, 49కి చేరుకుంది అండ్ 4 డెత్స్ చూసాము. కానీ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ సిద్ధంగా ఉందా లేదా అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. స్మాల్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పేరు మళ్లీ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు కోవిడ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఒక్కరోజే 10 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. ప్రస్తుతం 24 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 3 కేసులు నమోదు కాగా ఎన్టీఆర్ జిల్లాలో 2కి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. దీంతో ప్రజల్లో మరోసారి కరోనా భయం మొదలైంది. అయితే ఇది కొత్త వేవ్కు సంకేతమా లేక సాధారణంగా అప్పుడప్పుడు నమోదయ్యే కేసులేనా? రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? హాస్పిటల్స్లో పడకలు, ఆక్సిజన్, మందులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారా? ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో పర్యవేక్షణ పెంచారా? ప్రజలు మాస్కులు ధరించాలా? పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఒకవైపు కేసులు పెరుగుతున్నా మరోవైపు వైద్య నిపుణులు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని సజెస్ట్ చేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండడం అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు అసలు క్వశ్చన్స్ ఏంటంటే, కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తుందా? ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచిందా? ప్రజలు ఎంత మేర అప్రమత్తంగా ఉండాలి? రైట్ సుమన గారు, మనం ఇందాకటి నుంచి కరోనా కేసెస్ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి రకరకాలుగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. సో ఆబ్వియస్గా మీరు ఇప్పుడు అంటున్నారు పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో, లేకపోతే వాళ్ళ దరిదాపుల్లో ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ పానిక్ అయిపోతుంటారు. సో ఏంటి, వీటిని నమ్మచ్చా? ఎలా కంట్రోల్ చేయాలి? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? యూజువల్లీ సోషల్ మీడియాలో చాలా రీల్స్ వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి.
కానీ ఎప్పుడు కానీ డిసీజెస్ కి సంబంధించి హెల్త్ కి సంబంధించి డాక్టర్స్ చెప్పిన నియమాలను పాటించటం అనేది ఆ, ఆవశ్యకం అన్నమాట. ఎందుకంటే ప్రతి సోషల్ మీడియా రీల్ ని చూస్తూ పోతూ ఉంటే వాళ్ళు చెప్పే విధానం ఎంతవరకు కరెక్టో నార్మల్ ఇండివిజువల్స్ అంటే నాన్ డాక్టర్స్ నాన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చెప్పే ఆధారణ విషయాలు ఎంతవరకు కరెక్టో అసెస్ చేసుకోలేము. సో దాని వల్ల ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ప్లస్ అన్సర్టైనిటీ అండ్ పానిక్ అట్లాంటివి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే అట్లాంటి సిచ్యుయేషన్ అవుతుందో అప్పుడు డిసీజ్ ని నుంచి కాపాడుకోవడం కూడా పేషెంట్స్ కి ఇబ్బందిగా కష్టంగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు అట్లాంటి రీల్స్ ని కానీ వీడియోస్ ని కానీ ఎక్కువగా చూసి ఆందోళన చెందకుండా మీకు అవసరమై మీకు ఉన్న ప్రాబ్లమ్ ని మీ డాక్టర్ తో డిస్కస్ చేసి ఆ, తగిన సూచనలు పాటించండి. సో దాట్ యువర్ హెల్త్ విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ యూ షుడ్ నాట్ గెట్ ఎనీ పానిక్ ఆర్ ఎనీ సైడ్ ఇంటరాక్షన్స్ అండ్ అన్నెసెసరీ ఎమోషనల్ ట్రామా కూడా అవ్వకుండా మీరు మీ హెల్త్ ని కాపాడుకోగలుగుతారు. ఓకే. సో సుమన గారు ఇప్పుడు ఏంటంటే కొంచెం సిమ్టమ్ చూసినా కూడా ఇది మేబీ కరోనా అయి ఉండొచ్చని లైన్లో క్యూలో నుంచొని మరి వెళ్ళి టెస్ట్లు ఇచ్చేసి వస్తూ ఉంటారు. సో అలా ప్రతిసారి అంటే చిన్న డౌట్ వచ్చినా కూడా ప్రతిసారి వెళ్ళి అలా టెస్ట్లు ఇచ్చి రావడం అనేది కరెక్ట్ అంటారా? లేకపోతే దానికి ఒక సర్టన్ టైం పీరియడ్ అనేది ఉంటేనే ఆ తర్వాత చేయించుకుంటేనే బెస్ట్ అని అంటారా? యూజువల్లీ ఈ సీజన్ లో ఎప్పుడైతే కోల్డ్ సిమ్టమ్స్ వస్తాయో కోల్డ్ సిమ్టమ్స్ విత్ రన్నింగ్ నోస్ అండ్ రెడనింగ్ ఐస్ ఫీవర్ బాడీ ఏక్స్ అట్లాంటివి వచ్చినప్పుడు డెఫినెట్ గా వైరల్ ఫ్లూ అన్నా అయి ఉండొచ్చు ఆర్ కోవిడ్ అన్నా అయి ఉండొచ్చు. వాటి మధ్యలో ఉన్న డయాగ్నోసిస్ నిర్ధారణ చేసుకోవడానికి కోవిడ్ టెస్ట్ అనేది కంపల్సరీ. నార్మల్ ఇండివిజువల్స్ క్యూలో నిల్చొని కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వెన్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ఇల్నెస్ దే డెఫినెట్లీ షుడ్ టేక్ ద టెస్ట్ COVID-19 టెస్ట్ అండ్ బై స్టాండింగ్ ఇన్ ద క్యూ. ఓకే. సో కరోనా వస్తే మెయిన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఇమ్యూనిటీ పవర్ కాబట్టి ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ని తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే నాట్ ఓన్లీ ఫుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ డైట్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా సోక్ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఎక్కువ వెజ్ సలాడ్స్ చికెన్ ఆర్ ఫిష్ సలాడ్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల బాడీకి ఎక్కువ న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభించినట్టయితే డెఫినెట్ గా ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఫుడ్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇమ్యూనిటీ, ఇట్ ఆల్సో ఐ మీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అడిక్వేట్ హైడ్రేషన్, యోగా చేయటము, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, వాకింగ్ అట్లాంటి చేయటం వల్ల బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై మంచిగా అయ్యి హార్మోనల్ యాక్సెస్ బ్యాలెన్స్ అయ్యి మీ ఆర్గన్స్ అన్ని బాగా పనిచేయటం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ కూడా తగ్గించుకోవటము ఈ యోగా మెడిటేషన్ వల్ల స్ట్రెస్ బ్యాలెన్స్ చేయటము అండ్ రెస్ట్ కూడా అడిక్వేట్ గా 6 to 8 hours ఉండటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడు డెఫినెట్ గా ఇండివిజువల్స్ కి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే. సో పోస్ట్ కరోనా చాలా మంది ఇప్పటికీ అలాంటి హ్యాబిట్ చేసుకున్నారు మాస్క్ వేసుకోవడం అనేది. సో ఇస్ ఇట్ ఓకే టు కంటిన్యూ ఇట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూడా వేసుకుంటే బెస్ట్ అని చెప్తారా ముందు జాగ్రత్తగా? ఇప్పుడు మాస్క్ వేసుకోవడం వేసుకోవచ్చు. ప్రివెంటివ్ మెజర్ ఏదైనా కూడా సేఫ్టీనే. సో క్రౌడెడ్ ప్లేసెస్ కు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మాస్క్ వేసుకోండి. అవి నార్మల్ ఫ్లూ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు, COVID-19 నుంచి కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. ఓకే. మాస్క్ ధరించడం అనేది మంచి హ్యాబిట్. ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు ఈ కరోనాకి సంబంధించి మీరు ప్రజలకు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యూజువల్ గా ఏదైనా పాండమిక్ గానీ ఎపిడమిక్ గానీ వస్తుంది అని అంటే ప్రజల్లో భయాందోళనలు ఉంటాయి. సో ఈ COVID-19 అనేది ఆ బ్యాటిల్ ని మనం ఆల్రెడీ ఫేస్ చేసాము. అవును. వాటికి ప్రజలు అండ్ ప్రభుత్వము అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ రెడీగా ఉన్నారు హౌ టు టాకిల్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అన్ సీరియస్ బర్డన్ యాజ్ ఎట్ ప్రెసెంట్ సిచ్యుయేషన్. సో పానిక్ అవ్వకండి.
focus on healthy lifestyle habits, as I said earlier, food, hydration, yoga, and rest. And మీకు ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉంటాయో అప్పుడు మాత్రము కంపల్సరీ డాక్టర్ ని సంప్రదించండి, టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ ని సంప్రదించండి, సలహాలను పాటించండి. దెన్ యూ విల్ బి ఓకే, వి కెన్ టాకిల్ ద సిచ్యువేషన్ ఈజీలీ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సుమన గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.